హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను స్టాక్ హోమ్ వెళ్తున్నాను. అంటే స్టాక్ హోమ్, ఉప్సాలా ఇవన్నీ సిటీస్ ని చూడాలని ఒక వీకెండ్ ట్రిప్ వెళ్తున్నాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా స్వీడన్ కంట్రీని చూడొచ్చు. అంటే నేను ట్రావెల్ చేస్తూ మీకు షేర్ చేస్తుంటాను వీడియోస్. సో మీరు నాతో పాటు వర్చువల్ గా చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం క్రాకో నుంచి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్ కి. ఇలా ఉంది మన క్రాకో, చూడండి. సో రీచ్ అయ్యాను ఎయిర్పోర్ట్. లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇది క్రాకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి, అక్కడ చూసారా కరెన్సీ ఎక్స్చేంజ్ అని ఉంది. అక్కడ మీరు యూరోస్ ఉంటే, ఏమైనా కరెన్సీలు యూరోస్ లో ఉంటే దాన్ని జోటీ కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ పోలాండ్ లో యూరోస్ అండ్ జోటీ రెండు యూజ్ చేస్తారన్నమాట. ఎక్కువ ఇక్కడ జనరల్ కరెన్సీ వచ్చేసి జోటీ అన్నమాట. సో అక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీరు. అంటే ఇది విత్ ఇన్ యూరోప్ ట్రిప్ కదండి. సో మనకి అంతగా లగేజెస్ ఏం అవసరం లేదు. సో 2 days కదా, కొంచెమే. సో అంతగా ప్రాసెస్ ఏమి ఉండదు అన్నమాట. సో అన్ని అయిపోయింది. ఇంకా జస్ట్ 2 hours జర్నీ అంతే ఇక్కడ నుంచి. ఆమె చూసారా, నేను మనం ఇప్పుడు స్టాక్ హోమ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి స్టాక్ హోమ్ సిటీకి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ నైట్ అయిపోతుంది. ఇంకేమో సో ఇక్కడ నుంచి బస్లో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే క్యాబ్ లో అయినా వెళ్ళొచ్చు అనమాట. క్యాబ్ లో వెళ్తే చాలా చాలా కాస్ట్లీ ఉంటది. సో అందుకే బస్ లో వెళ్తున్నాం మనము. సో బస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుందని అనే చెప్పొచ్చు. కానీ మీరు ముందుగానే బుక్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది కాస్ట్. సో ఇలా చూడండి, ఫస్ట్ మీరేమైనా బుక్ చేసుకుని ఉంటే అలా జస్ట్ మీ మొబైల్ ని అక్కడ స్వైప్ చేసేస్తే చాలు. స్వైప్ చేస్తే అక్కడ అలో చేస్తారన్నమాట డ్రైవర్. చూడండి, ఇలా బస్ ఇలా ఉంది చూడండి, అందరూ వచ్చి చేస్తున్నారు. సో ఇక్కడ బస్ జర్నీ కూడా చాలా బాగుంటదంట. అంటే చాలా దూరం ఉంది అన్నమాట ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి స్టాక్ హోమ్ సిటీ. సో ఎలా ఉంటుందో ఏదో చూద్దాం. చాలా బాగానే ఉంటది అనిపిస్తుంది. అంటే నేను ఈ వీడియోలో అన్ని మీకోసం అంటే ఎంటైర్ స్వీడన్ లో ఏమేమి చూస్తాను అన్ని కవర్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకే అంటే ఇప్పుడు బస్ జర్నీ కానీ ఇంకొక ప్లేస్ గురించి కానీ ఎక్కువ లాంగ్ వీడియో పెట్టట్లేదు. సో మీకు ఏమైనా సెపరేట్ వీడియో కావాలంటే నేను దాన్ని సెపరేట్ గానే అప్లోడ్ చేస్తాను, అక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు కొంచెం ఐడియా వస్తుంది మీకు ఏ ప్లేసెస్ ఉంటుంది అన్ని తెలుస్తుంది అన్నమాట ఈ వీడియోలో. సో ఇప్పుడు ఇక్కడ స్టాక్ హోమ్ రీచ్ అయ్యాం మనము. బస్ నుంచి దిగాం ఇప్పుడే. సో ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా ఫ్లాట్ వెళ్ళాలన్నమాట. నమస్కారం ఎల్లరిಗೂ. అదే ఇప్పుడు ల్యాండ్ అయ్యామండి. మనము స్వీడన్ లో ఉన్నాము. ఇప్పుడు స్టాక్ హోమ్ సిటీలో ఉన్నాము. ఎయిర్ బిఎన్బి ద్వారా ఈ ఫ్లాట్ ని బుక్ చేసుకున్నాం అన్నమాట ఫర్ కపుల్ ఆఫ్ నైట్స్. అంటే 2 days కి బుక్ చేసుకున్నాము. సో ఇంకా ఇప్పుడు కానీ లేకపోతే పొద్దున లేచినప్పుడు, అంటే నేను తెలుగు మళ్ళా చెప్తున్నాను, సరిగ్గా రాదు కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు కానీ లేకపోతే పొద్దున మార్నింగ్ కానీ మనము చూసుకోవాలా, అంటే ఏ ప్లేసెస్ వెళ్ళాలా, ఎలా ఉంది స్టాక్ హోమ్. అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చాలా వెయిట్ చేస్తున్నాను చూడడానికి. సో రేపు అన్ని చూసేద్దామండి. సో రేపు కలుద్దామండి, సరేనా? గుడ్ నైట్. ఇప్పుడు సాటర్డే అండి. పొద్దున త్వరగానే లేచి వచ్చాము ఇప్పుడు. సో మన సాటర్డే మార్నింగ్ ఇలా స్టార్ట్ అయింది. అంటే సో ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాము.
స్టాక్హోమ్ సిటీకి వెళ్ళడానికి. అండర్ గ్రౌండ్ మెట్రోనా? ఓకే. టికెట్ చూపించు. లెంత్ చూడండి ఎలా ఉంది అసలు. అండర్ గ్రౌండ్ ఇది మెట్రో అంతా ఇక్కడ చాలా లోపల వెళ్ళాలన్నమాట. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత దూరం ఉంది చూడండి. అక్కడ కింద అంతవరకు వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉందో స్టాక్. You can take this one also. Right. Give me. I'll show you. Ask me. You get in. స్టేషన్ ఉందండి. సో మనము అంటే ఇక్కడ ఫ్లాట్ ఉంది కదా, దాని ఎయిర్బిఎన్బిలో ఫ్లాట్ తీసుకున్నాము. దానికి దగ్గరనే ఉంది అన్నమాట మెట్రో. సో చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాము.
ఇక్కడ చూడండి, ఇది వాసా మ్యూజియం అన్నమాట. ఇది ఫస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ మనం వచ్చాము ఇక్కడ స్టాక్ హోమ్ లో చూద్దామని. సో ఎలా ఉందో ఏమో తెలీదు. సో లోపల వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. వాళ్ళందరూ టికెట్ కోసం క్యూ నిల్చున్నారు. సో నేను ఫస్ట్ ఐస్ క్రీమ్ తినేస్తాను, తర్వాత లోపల వెళ్దాం. మనం ఇప్పుడు క్యూలో ఉన్నాము, టికెట్ తీసుకుని ఇష్యూ చేస్తున్నాను. వైకింగ్స్ వన్ ఆఫ్ ద సెట్ చూస్తే ఇప్పుడు యూ రిసెంబుల్ ఓకే హౌ దిస్ బోట్ యూస్ టు బి. చూడండి లోపల వచ్చాము ఇప్పుడు. ఇక్కడ ఈ షిప్ చూస్తున్నారు కదా, ఇది మన హాలీవుడ్ టీవీ సిరీస్ ఉంది కదా వైకింగ్స్ అనే, దాంట్లో చూపించారు కదండి, ఆ షిప్పే ఇది. అంటే ఒరిజినల్ షిప్ ని ఇలా ఎగ్జిబిషన్ లో పెట్టిరన్నమాట, అంటే మ్యూజియం లో. సో దీన్ని మీరు అంటే డైరెక్ట్ గా చూడొచ్చు ఇక్కడ వస్తే వాసా మ్యూజియం లో. సో ఎంత పెద్దగా ఉందంటే అసలు చాలా పెద్దగా ఉందండి అసలు. అంటే మీరు టచ్ చేయొచ్చు, అంటే చూడొచ్చు, అంటే అంత పెద్ద షిప్ ఎప్పుడు చూడలేదు కదా. సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది చూస్తుంటే. ఇది ఇంకొకటి చిన్న షిప్ అండి, దాని పక్కనే పెట్టిరు. కానీ అది మాత్రం అస్సలు చాలా చాలా పెద్దగా ఉందండి ఇది షిప్. అంటే మీరేమైనా టీవీ సిరీస్ వైకింగ్స్ చూసింటే మీకు తెలిసిపోతుంది అన్నమాట నేను ఏం మాట్లాడుతున్నానని. అంటే ఈ మ్యూజియంలో ఇంకా ఎక్కువ ఏమేమో ఉంది అన్నమాట, అని అన్ని కవర్ చేయట్లేదు నేను ఈ వీడియోలో. అంటే ఎందుకంటే మొత్తం స్వీడన్ మొత్తం ఏమేమి ఉంది అన్ని కవర్ చేస్తున్నాను అన్నమాట. సో మీకేమైనా సపరేట్గా అంటే మొత్తం చూడాలి మ్యూజియంలో ఉన్నదంతా అంటే నేను సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను, దాంట్లో చూడొచ్చండి మీరు. సరేనా? వెళ్ళు. చాలా ఆకలిక అవుతుంది, ఆల్రెడీ వచ్చి ఒక 3 to 4 hours అయిందన్నమాట. సో మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాము, చూద్దాం ఏముంటుందో ఇక్కడ స్పెషల్. ఎంతమంది ఉన్నారు, చాలా రష్ ఉందన్నమాట. అంటే ఇది చూడండి, ఈ రెస్టారెంట్ వచ్చేసి ఇక్కడ వాసా మ్యూజియం లోపలనే ఉంది, బయట కాదు, లోపలనే ఉంది. అందుకే ఇంతమంది.
బయట వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడ. మీరు లోపలైనా కూర్చొని తినొచ్చు, బయట అయినా కూర్చొని తినొచ్చు, మీ ఇష్టం అన్నమాట. అంతే మనం ఇక్కడ కూర్చుందామని అనుకున్నాం ఎందుకంటే చాలా బాగుంది బయట. ఇలా ఎన్వైరన్మెంట్లో ఇక్కడ కూర్చొని తింటుంటే చాలా బాగుంటుంది కదా. చేయలేదు. Shrimp salad, salmon, baked. This is bread with jam. సో డిష్ ఆఫ్ ద డే ఎలా ఉందో చూద్దాం. సాల్మన్ ఫిష్, బాగుంది. సూపర్ ఉంది. Shrimp salad. చాలా బాగుంది. బాగుందా? ఈ వాసా మ్యూజియంలో ఇదే కదా ఈరోజు. ఇది డిష్ ఆఫ్ ద డే అండ్ దిస్ వన్. Shrimp salad. ఓకే, లెట్స్ ఈట్ అండ్ విల్ గో టు సమ్ అదర్ ప్లేసెస్. ఓకే, సో ఇప్పుడు లంచ్ చేసేసాము, అన్నీ అంటే వాసా మ్యూజియం అన్నీ చూసేసామన్నమాట. సో బయటకు వచ్చాము. ఇంకా మంచిగా తిన్నాం. ఇప్పుడు లంచ్ అయిపోయింది, ఇంకా వేరే ప్లేస్ చూద్దాం రండి. ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో. అబ్బబ్బబ్బబ్బా, చాలా బాగుంది కదండి ఇది. Actual summer lo this one will become ice. This water పూర్తిగా ఐస్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో అసలు ఈ ప్లేస్. ఇది సిటీ మధ్యలో ఉంది, అంటే ఇది చూడ్డానికి మనకి లేక్ లాగా కనపడుతుంది, కానీ ఇది లేక్ కాదు, సముద్రం అన్నమాట. సో ఇది వింటర్ లో ఫుల్ అంటే ఐస్ అయిపోతుందంట. సో దాని మీద నడుచుకొని వెళ్ళొచ్చు. సో అలా అయిపోతుందంట ఈ ప్లేస్. చాలా బాగుంది కదండి ఇక్కడ.
అబ్బబ్బబ్బా చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. అది ఇదే ఫస్ట్ అనదర్ కంట్రీ ట్రిప్ అన్నమాట యూరోప్ కి వచ్చిన తర్వాత. సో చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ ప్లేస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వేరే ప్లేస్ వెళ్తున్నాము. మళ్ళా అండర్ గ్రౌండ్ మెట్రోకి వెళ్తున్నాం అనమాట. అంటే మనం మెట్రో ప్రిఫర్ చేస్తున్నామండి. అంటే చాలా అఫోర్డబుల్గా ఉంటుంది క్యాబ్స్కి అన్ని కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ వేరే కంట్రీకి వచ్చి మళ్ళీ క్యాబ్స్కి మీరు పెట్టాలి డబ్బులు అంటే చాలా చాలా అవుతుంది అనమాట. సో మీరు ఆరామ్సే మెట్రోలో ట్రావెల్ చేయొచ్చు. చాలా బాగుంది ఇక్కడ అసలు ట్రావెలింగ్ కూడా. ఏ ప్లేస్ అంటే చూద్దాం. చాలా ఉంది ఇదిగో అక్కడ వాళ్ళిద్దరు వాళ్ళు ఆ తెల్లగున్న అమ్మాయి ఆ పక్కన ఉన్న అమ్మాయి రైట్ అక్కడ ఆ పిల్ల డ్రెస్ బాగుంచారా? తెల్లగున్న పిల్ల డ్రెస్ హే ఎక్కడ గీడ ఆపోజిట్ ఇండియన్స్ రా ఇండియన్ అమ్మాయి కింద అది బ్లాక్ కదా. ఈ ప్లేస్ వచ్చేసి ఇది పేరు ఏంటంటే గ్యామ్లా స్టాక్ హోమ్. ఇలా ఉంది చూడండి. ఇది అసలు ఆ పిల్ల 2 minutes వెళ్ళిపోతుంది. జస్ట్ ఇమాజిన్ గారు ఇక్కడే ఇట్లా ఉంటే నువ్వు యూఎస్లో కానీ చూస్తే ఏందిరా ఇది మొత్తం బెంగళూరు లాగా అదే కదా. ఈ ప్లేస్ వచ్చేసి ఇది అంటే స్టాక్హోమ్ ఓల్డ్ టౌన్ పక్కనే, అంటే స్టాక్హోమ్ ఓల్డ్ టౌనే అనొచ్చు ఇది. సో కానీ ఈ ప్లేస్కి గ్యామ్లా స్టాన్ అంటారు. గ్యామ్లా స్టాన్ స్టాక్హోమ్ అనమాట. సో ఇక్కడ నుంచి అంటే ఈ మొత్తము స్టాక్హోమ్ ఓల్డ్ చూడండి. ఇది ఇంకొక మ్యూజియం అన్నమాట. మనం ఒక్కటి చూసాం కదా, మళ్ళా మ్యూజియం ఎందుకని వెళ్ళట్లేదు. సముద్రం నుంచి నడుచుకుని వెళ్తే ఇలా లాంగ్ రూట్ ఉందన్నమాట. ఇంకా వెళ్తూ ఉంటే చూడండి ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. చూడండి అక్కడ ఏదో ఐడల్ ఉంది, దాన్ని చూద్దాం. లోపల వెళ్ళాక ఒక ఓల్డ్ సిటీ అని, అంటే మొత్తం అంటే ఇదన్నీ మొత్తం కలిపినే ఓల్డ్ టౌన్ అనేమో చెప్తారు ఇక్కడ స్టాక్హోమ్ది. కానీ ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఈ ప్లేస్ చూడండి, ఇది ఓల్డ్ సిటీ అని అంటారు దీన్ని. చాలా ఫేమస్ ఇది.
ఏమిరా ఈవినింగ్ అయిపోయిందండి, అంటే డార్క్ అవుతుంది త్వరగానే. పొద్దు నుంచి చాలా రోమ్ చేసామన్నమాట స్టాక్ హోమ్ని. సో నాకు కొంచెం చాలా తలనొప్పిగా ఉంది. సో ఇక్కడ ఏదైనా రెస్టారెంట్ చూసుకొని వెళ్ళి ఫస్ట్ కాఫీ తాగాల. ఇగో ఇక ఈ ఓల్డ్ టౌన్ లోనే ఒక రెస్టారెంట్ దొరికింది అన్నమాట. ఇక్కడ అంటే ఇదేదో కేక్ ఇక్కడ ఏదో స్పెషల్ అని చెప్పిరు దీన్ని. సో దాని పేరు నాకు తెలీదు, కానీ అది చాలా బాగుంటదని విన్నాను. సో దాన్ని ట్రై చేద్దామని తీసుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ నేను కాఫీ తాగేస్తానండి, చాలా తలనొప్పిగా ఉంది. అంటే పొద్దు నుంచి రోమ్ చేసాం కదా, చాలా తలనొప్పిగా ఉంది. సో తాగేస్తాను ఫస్ట్ కాఫీ నేను. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం ఈ స్వీట్. ఈ ఈవినింగ్ ఎలా ఉంది అసలు స్టాక్ హోమ్ సిటీలో? సిటీ చూడండి, అంటే రెయిన్ కూడా వచ్చిందన్నమాట. మనం రెయినింగ్ ఉన్నా కూడా రోమ్ చేస్తున్నాము. చాలా బాగుంది అన్నమాట ఈ ఎక్స్పీరియన్స్. అంటే ఈ అన్ని సిటీస్ ఇలా కొత్త కొత్తగా చూడడం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకేమో 6 o'clock అవుతుంది చూడండి. అసలు ఎంత బ్రాడ్ ఉంది చూడండి, అసలు ఎంత పెద్ద పెద్ద ఉంది కదా అది. అంటే రోడ్స్ ఎలా ఉంది చూడండి. చూడండి ఇక్కడ లైమ్ బైక్స్ కి సెపరేట్ ఉంటది, సైకిల్స్ కి సెపరేట్ ఉంటది. రోడ్ అంటే ఫుట్పాత్ అంత పెద్దగా ఉంటది చూడండి. ర్యాంప్ చూడండి. ఇన్ని రోజులు ఇంట్లో ఉంది కోవిడ్ వల్ల, చాలా చిరాకు అనిపించేది. ఈరోజు చాలా చాలా మంచిగా ఫీల్ అవుతుంది. అసలు ఇవన్నీ చూస్తుంటే కలర్ఫుల్ గా అనిపిస్తుంది. నాకందు చాలా హ్యాపీ అవుతుందప్ప. సో ఇక్కడ చాలా మంది ఇండియన్స్ చూసానండి నేను ఈరోజు. చాలా అంటే నేను బెంగళూరులోనే ఉన్నానేమో అనే ఫీలింగ్ వచ్చేసింది అన్నమాట. చాలా ఇండియన్స్ చూసాను నేను. మన వాళ్ళని చూస్తే అదొక ఫీల్ కదండి, చెప్పలేము. చాలా బాగుంటది. ఇప్పుడు ఈవినింగ్ అయిందన్నమాట. స్టాక్ హోమ్ లో ఈవినింగ్ వాక్ వెళ్తున్నాము. సో ఇక్కడ చాలా మంది ఇది తింటున్నారు అన్నమాట. అంటే నాకు తెలీదు, ఏమని చూసాను. సో దీన్ని చుర్రాస్ అంటారంట. అంటే ఇది స్పెయిన్ లో చాలా ఫేమస్ అంట. స్పానిష్ చుర్రాస్ అని చెప్తారంట. అందుకే తీసుకున్నాను. అంటే దీంట్లో వెరైటీస్ ఉంటుంది అన్నమాట. ఒకటి షుగర్ తో తినొచ్చు, ఇంకొకటి చాక్లెట్ లో, ఇంకొకటి ఏంటో మర్చిపోయా. ఓకే 3 ఉంటుందంట. సో నేను చాక్లెట్ తీసుకున్నాను. సో
ఎలా ఉందో చూద్దాం. బాగుంది. చూడరా ISKCON temple. No, they are from ISKCON temple. సరే తీసేద్దాం, ఇది కొంచెం కొంచెం తీసేద్దాం. It's raining. సెకండ్ డే అన్నమాట స్టాక్హోమ్లో. అంటే స్టాక్హోమ్ నుంచి మనము ఇంకొక సిటీ ఉంది ఉప్సాలా అని, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇది సండే మార్నింగ్. సో మనం మళ్ళీ ఇక్కడ ట్రైన్లో వెళ్తాం ఇప్పుడు. Slow people stop. సో ఇక్కడ నుంచి అంటే స్టాక్హోమ్ నుంచి ఉప్సాలాకి ఈ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందంట, విన్నాను చాలా. సో చూద్దాం ఎలా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ చేసేద్దాం ఈరోజు. Get in. Let's go. Därför vi fortsätter nu mot Uppsala via Arlanda. ఇప్పుడు ఉప్సాలా వెళ్తున్నాము. 1.5 hour జర్నీ అన్నమాట ట్రైన్లో. చూద్దాం ఎలా ఉంటుందో ట్రైన్ జర్నీ. ఇది ట్రైన్ చూడండి ఎలా ఉంది ట్రైన్. మామూలు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట ఇది. నాకు కొంచెం చాలా ఎక్సైట్మెంట్ ఎక్కువ. ఎప్పుడు ఏదైనా కొత్తది చూస్తే కానీ అంటే చాలా అంటే కొత్తది చూస్తుంటే ఎక్కువ హ్యాపీనెస్ అవుతున్నది అనమాట. అంటే నేను చిన్న దానికి చాలా ఎక్సైట్ అవుతాను. Nästa Ulriksdal. ఈ వీడియోలో నేను మొత్తం ట్రైన్ జర్నీ కవర్ చేయట్లేదు, కొంచెమే అంటే ఒక్కటో రెండో స్టాప్స్ చెప్తున్నాను అన్నమాట. మీకు ఏమైనా మొత్తం ట్రైన్ జర్నీ కావాలంటే ఇంకా సెపరేట్ వీడియో చేసి పెడతాను. ఎందుకంటే ఇది చాలా ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకే కొంచెం చూపిస్తానండి దీంట్లో. మీకు ఏమైనా కావాలంటే ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో స్టాక్హోమ్ నుంచి ఉప్సాలాకి సపరేట్గా చూడాలంటే వేరే పెట్టింటాను, నా ఛానల్లో చూసుకోండి, సరేనా? ఇది కొంచెం మీడియం రేంజ్ స్టేషన్, కొంచెం పెద్దగా ఉంది చూడండి. Nästa Uppsala slutstation. వచ్చేసిందండి మన Byta till fjärr- och regionaltåg. వచ్చేసింది, దిగుదాం ఇప్పుడు. చాలా చూద్దాం రండి. Slutstation. వెల్కమ్ టు ఉప్సాలా. ఇది ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట. ఈ స్టేషన్ ది ఎగ్జిట్ చూడండి ఎలా ఉంది ఉప్సాలాది. ఎగ్జిట్ ఇలా ఉంది అన్నమాట.
ఇక్కడే బస్సులు కూడా వస్తున్నాయి మనం ఎక్కడైనా లోపలికి వెళ్ళాలంటే సిటీలోకి. సో ఉప్సాలలో ఇదొక ప్లేస్ చూసామన్నమాట. ఇంకా రోడ్ ట్రిప్ చాలా చేసాము. సో అన్ని పెట్టడానికి కుదరట్లేదు ఈ వీడియోలో. సో ఇంకా వేరే సెపరేట్ వీడియో పెడతానండి దానికోసం. సో ఇక్కడ ఇంతే కొంచెమే కవర్ చేశాను అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇప్పుడు మళ్ళీ బస్లో ట్రావెల్ చేసి వేరే ప్లేస్కి వెళ్తున్నాము. సో ఈ ప్లేస్లో కూడా అన్నీ చూసేసామన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవాలా త్వరగా. సో ఇక్కడ వాపస్ ఇంటికి వెళ్తున్నాము. ఇది ఇంకొక ట్రైన్. ఇది వేరే చాలా బాగుందన్నమాట. ఇది ఇంకొక రకంగా ఉంది ట్రైన్. చూపిస్తాను మీకు, చూడండి. టికెట్ చెకింగ్ వచ్చిర్రు చూడండి. మీకు నా కంటెంట్ నచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సరేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.